చూడు శివాజీ, నీతో సంధి కుదుర్చుకోవడానికి వచ్చా. నువ్వు నేను ఒక్కడిగా ఉంటే బిజినెస్ అంతింత రెండంతలు చేయొచ్చు. వచ్చిన దాంట్లో సరిసగం. ఏమంటావు? నీలాంటి మూర్ఖుడితో సందేంటి? సత్తు బండ కూడా రాదు. చూడు, నువ్వు మొత్తం నాకే ఇచ్చినా తీసుకోను. మంచిగా ఆలోచించు శివాజీ. నా క్వారీ నీ క్వారీ నువ్వే నడుపుకో. పక్కనున్న గుట్ట నాకిచ్చేయి. ఏంటి ఇచ్చేది? మా నాన్నగారు జనం గురించి తన సొంత ఆస్తిని దానంగా ఇచ్చారు. నేను ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేదేలే. అయినా నీతో నాకు పనేంటి? చూడు శివాజీ, ఆ అలగా జనం. రేయ్, ఎవర్రా అలగా జనం? నువ్వు ఇంకొక క్షణం ఇక్కడున్నావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. మనకు టైం వస్తుంది. ఆ సంగతి ఏంటో చూద్దాం. నువ్వు ఒక్కటి కూడా పీకలేవురా, పో. రేయ్, ఎవరా ఇక్కడ? రేయ్, వాడేదో మంచి చేస్తున్నాడని మీరు అనుకుంటున్నారు కదరా. మీకు తెలియకుండానే మీ గూడెం పిల్లను మోసం చేస్తున్నాడు రా. ముందు అది తెలుసుకోండిరా. ఓ అని ఉరికి వస్తుండ్రు. అయ్యా, ఇంకొక్క మాట అన్నా ఊరుకునేది లేదు. పెద్దవాళ్ళని ఓపికపడుతున్నా. గుడిసె కట్టుకున్నోడు గుళ్ళోకి రావడం తప్పులేదు, కానీ అదే గుళ్ళోకి రానిచ్చామని గుళ్ళో కాపురం చేయడం తప్పు కాదారా? ఎవరయ్యా అది చేసింది? చెప్పండిరా వీడికి. అయ్యా, మన సుమంగళేనయ్యా. ఏం చేసిందిరా నా బిడ్డ? మేం కళ్ళారా చూసామయ్యా. అవునయ్యా. రే, ఏం మాట్లాడుతున్నారా మీరు? మీ కండ్లకి ఏమైనా పచ్చ కామర్లు వచ్చినాయా? అరే, ఉన్నోడు లేనోడు ఎప్పటికీ ఒక్కడి కాలేడురా. నింగికి నేలకి ఎంత తేడా ఉందో ఉన్నోడికి లేనోడికి కూడా అంతే తేడా ఉందిరా. లవ్వా? ఏందమ్మా ఇది? వీళ్ళందరూ మనల్ని ఇలా అంటుంటే బెల్లం కొట్టిన రాయిలా అలా నించున్నావేం తల్లి? ఇదంతా నిజం కాదని చెప్పమ్మా. మీ తాతయ్య పెంపకం ఎప్పుడు తప్పు కాదని చెప్పమ్మా. వీళ్ళందరూ అనే మాటలు ఇక్కడ 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 గుచ్చుకుంటున్నాయమ్మా. ఆగండి తాతయ్య, తాతయ్య నా మాట విను తాతయ్య. తాతయ్య ఆగు తాతయ్య. నీ ముఖం నాకు చూపించగే. తాతయ్య నన్ను నమ్ము తాతయ్య, నన్ను నమ్ము తాతయ్య. ఇంకేం నమ్మమంటావు? ఈ సంగతి నేను తెలుసుకుంటా తాతయ్య. అయ్యా ఇంజనీర్ సారు. ఏంటి సుమంగళి, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగింది? మీలాంటి గొప్పోళ్ళు మాలాంటి అలగా జనాన్ని మీ ఆకలి తీర్చుకోవడానికే గాని ప్రేమ పెళ్లి అనే మాటకి నోచుకోమంట కదయ్యా. అలానే ఎవరన్నారు సుమంగళి? మీలాంటి పెద్దోళ్ళనయ్యా మాకు అలగా జనమని పేరు పెట్టింది. మీ కాలిగోటి కూడా మేము సరిపోమంట కదయ్యా. ప్రేమ పెళ్లికి నోచుకోమంట కదయ్యా. ఎందుకయ్యా మా జీవితాలతో ఆడుకుంటారు? అంతకన్నా మా ప్రాణాలు తీయొచ్చు కదయ్యా. ఏంటి సుమంగళి, ఎందుకలా అంటున్నావు? నిన్ను ప్రేమించలేదని, నిన్ను పెళ్లి చేసుకోనని ఎవరన్నారు? పద, నేనేంటో ఇప్పుడు నిరూపిస్తా.